అందరికీ వందనములు. ప్రభు అయిన యేసు నామములో మీకందరికీ మరొకసారి శుభాభినందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, చాలా సంవత్సరాల క్రితము జరిగినటువంటి సంఘటన మీ ముందు తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. బబులోను మహాసామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజుల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి వాడు నెబుకద్నెజరు. నెబుకద్నెజరు అనే రాజు ఎంతో ఐశ్వర్యాన్ని పొందుకున్నప్పుడు కూడా ప్రస్తుత కాలం గడిచిన పేమిట ఏం జరుగుతుంది అనుకుని తను పడక మీద పరుండి మనోచింత కలవాడి ఉండగా ఆయనకి కలలు వచ్చినాయి. అంటే చింత అనేది ప్రతి ఒక్కరు కూడా సహజమని మనకు తెలుస్తూ ఉన్నటువంటిది ఉంది. రేపు ఏం జరుగునో తెలియనటువంటి దౌర్భాగ్య స్థితిలో మనం అందరం ఉన్నాము. కనుకనే చింత అనేది పేదవాడు పెద్దవాడు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా చింత వస్తుంది. అందుకనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనల్ని పిలుస్తున్నారు. ఆయన మిమ్మును గూర్చి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి ప్రియులరా. ఎందుకంటే మనల్ని గురించి చింత చేసేవారు ఒకరున్నారు. ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన మీకు సహాయం చేయనుగా.